ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు, నిజాన్ని నిర్భయంగా ప్రజలతో చర్చించడానికి వేదిక టీవీ ఎప్పుడు కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా గ్రామాల నుంచి నేరేడుచెల్ల, భీమారం, కోదాడ, ఖమ్మం, తుంగతుర్తి, తొర్రూరు, హన్మకొండ, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చే ప్రజల్ని ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి పాలన ఏ విధంగా ఉంది, మరి వారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు ప్రజలకు ఎలా చేరవేరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉందని ఇక్కడికి వచ్చే ప్రజల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్కారం. మీ పేరు సార్? మహేష్ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను సివిల్ వర్క్లు చేస్తాను అండి. గ్రామం, మండలం? డిస్టిక్లో చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన చాలా మందకూడే సాగుతుంది, అస్తవ్యవస్థగా ఉంది. పెండింగ్ బిల్లులు రిలీజ్ చేస్తలేరు. రైతులకు రైతు బంధువులు అంటే స్కీములు వస్తలేవు. మౌలిక వసతులు వెనుకబడింది. చాలా ప్రమాదకరంగా ఈ ప్రభుత్వం నడుస్తుంది. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పాలన బ్రహ్మాండంగా ఉంది. రైతు బంధు వచ్చింది, రైతు బీమా వచ్చింది. అదేవిధంగా చిన్న చిన్న కాంట్రాక్ట్ల బిల్లులు కూడా సకాలంలో రిలీజ్ అయినాయి. అన్ని రకాలుగా సకౌల్యంగా ఉంది, అందరికీ ఆమోదయోగ్యంగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? సైదుల్ నా పేరు. ఏం చేస్తుంటారు సార్? నేను సివిల్ వర్క్లో సూపర్వైజర్ సార్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్వాలేదండి. ప్రజెంట్ అయితే ఏ ప్రభుత్వం వచ్చినా ఇంతే ఉంటుంది, ఎవడు వచ్చినా ఇంతే ఉంటుంది, అంతే సంగతి. ఇప్పుడు 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో గ్రామాలలో లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుందంటారు? ఇది ఉన్న వాళ్ళకే వస్తాయండి, లేని వాళ్ళకి ఏం రావండి. ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఏ గవర్నమెంట్ ఉన్నా ఏ గవర్నమెంట్ ఉన్నా టీఆర్ఎస్ ఉన్నా వాళ్ళకే వస్తుంది. కాంగ్రెస్ ఉన్నా అదే వస్తుంది. ఇంకా ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ పార్టీ వాళ్ళు చూసుకుంటారు. కానీ మిడిల్ క్లాస్ వాడికి అయితే ఇది రాదు. అదైతే అందరు ఎవడు ఉండే బీద వాళ్ళు ఉన్న పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు అదే పరిస్థితి ఎలా ఉంది. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా అలానే అంటారు. అలా ఇప్పుడు అలా బీదోడు ఎలా ఉండి ఇప్పుడు అలాగనే ఉండు. ఆయన గవర్నమెంట్ చేసింది ఏం లేదు, ఈయన గవర్నమెంట్ చేసింది ఏం లేదు. ఇక అంతే. ఇక ఏముంది, మేమే ఉన్నా. నేను దేశం పడిపోతున్నా. నాకు జాబ్ నాకు లేకనే నేను వేరే స్టేట్కి పోతున్నా జాబ్కు. నేను సూపర్వైజర్ జాబ్ దొరకట్లేదు ఇక్కడ. నేను వేరే స్టేట్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా మీరే అర్థం చేసుకోండి. ఇక్కడ చెప్పాల్సి ఉందాడా? ఇప్పుడు నేను చేయబట్టి 20 సంవత్సరాలు చేస్తున్నా. ఇక్కడ నాకు జాబ్ ఇవ్వట్లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఇవ్వట్లేదు, టీడీపీ వచ్చిన ఇవ్వలేదు, ప్లస్ టీఆర్ఎస్ వచ్చిన ఇవ్వలేదు. ఏదో ఎస్సీ రుణాలు అంటారు, ఆ రుణాలు అంటారు. అవి ఎవరికి వస్తున్నాయి, ఎవరికి పోతున్నాయి, అసలు ఎవరికి అసలు తెలియదు. అవన్నీ ఎట్లా చెప్పండి అవిగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు యాసరాము. ఏం చేస్తుంటారు సార్? నేను కూలి పని. గ్రామం, మండలం? మాది జఫర్గడ్డ మండలం, ఒబ్లాపురం గ్రామం, జనగాం డిస్టిక్ మాది. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కొంచెం బాగానే ఉంది ఇప్పటి వరకు అయితే. అప్పుడు సీఎం ఎవరు? చంద్రశేఖరరావు. ఆయన పరిపాలన చేసినప్పుడు దళిత బంధు, రైతు బంధు అనేది వచ్చినాయి. ఇప్పుడు ఈయన ఎక్కినాక అవి బంద్ చేయించిండు. మరి అవి వచ్చే తెలియదు, రాని తెలియదు. కొత్త ఇండ్లు కడుతున్నా అన్నాడు, ఆ ఇంట్లో జోలి లేదు. ఆ సీసీ రోడ్లు పోతున్నా అన్నాడు, సీసీ రోడ్లు ఆ ఇరుకిరుకులో పోసేది లేదు, దిక్కు లేదు. ఉన్నోనికే ఆయన ఎవరో చంద్రశేఖరరావు గెలిచినప్పుడేమో ఉన్నోనికే అన్ని పెట్టిండు. రైతు బంధు అని, దళిత బంధులు అని, బండ్లు అని, కార్లు అని, అన్నీ ప్రతి ఒక్కటి. లేనోని పట్టించుకోలేదు. అసలు ఎలా పట్టించుకోలేదు అంటే ప్రభుత్వం వాళ్ళకు అమౌంట్ ఇచ్చింది కాబట్టి ఊళ్ళో వాళ్ళకే ముట్టిపోతుంది. అది మా వారికి వస్తలేదు. అలా జరుగుతుంది ఆయన ప్రభుత్వంలో. ఈయన ప్రభుత్వం ఇప్పుడిప్పుడే కొత్త బస్సులు పెట్టిండు, ఫ్రీ బస్ అని పెట్టిండు, కొన్ని 5 పెట్టిండు. ఒక రేషన్ కార్డు వచ్చింది, ఫ్రీ బస్సు. చాలామంది అమ్మాయిలు కూడా, ఆడవాళ్ళు చాలా ప్రయత్నాలు మంచిగా ప్రయాణం చేస్తున్నారు. ఇది బాగుంది. ఇంతవరకు అయితే రేవంత్ రెడ్డి గారు చేసింది అయితే కొంచెం బాగానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అమ్మ. నమస్తే సార్. మీ పేరమ్మా? మౌనిక అండి. ఏం చేస్తుంటారమ్మా? ఇంట్లోనే ఉంటాను సార్. గ్రామం, మండలం? గ్రామం సోమవారం, మండలం నేరేడుచెల్ల. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? సీఎం రెడ్డి గారు ఇప్పుడు వచ్చి 1.5 సంవత్సరంన్నర అవుతుంది. అంటే ఆయన ఇచ్చిన అన్నీ కూడా అంటే కొన్ని జరుగుతున్నాయి, కొన్ని జరగట్లేదు సార్. ఇప్పుడు ఫ్రీ కరెంట్ అంటే కొంతమందికి ఫ్రీ కరెంట్, కొంతమందికి రావట్లేదు. గ్యాస్ అన్నారు కానీ గ్యాస్ కూడా కొంతమందికి వస్తుంది, కొంతమందికి రావట్లేదు. 2500 మహిళలకు కూడా 2500 వేస్తున్నారు కదా, అది కూడా ఇంకా పడట్లేదు. థ్యాంక్స్ అమ్మా.